తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్కు చంద్రబాబు నాయుడికి మధ్య దూరం ఏర్పడింది అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అదేవిధంగా జూనియర్కు బాలయ్యకు మధ్య కూడా గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈ దూరాలకు కృష్ణ పుష్కరాలు చెక్ పెట్టబోతున్నాయా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం కృష్ణ పుష్కరాల ఆహ్వానాన్ని జూనియర్ ఎన్టీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసి రావడం ఫిలిం నగర్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు కానీ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి గాని జూనియర్ ను ఆహ్వానించని తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇంత హడావుడిగా జూనియర్ ఎందుకు గుర్తుకొచ్చాడు అన్న కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి. పుష్కరాలకు మంత్రి పల్లె తనంతట తానుగా ఎన్టీఆర్ ను ఆహ్వానించారని అనుకోవడానికి వీల్లేదు అన్న మాటలు వినబడుతున్నాయి. చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పబట్టే ఎన్టీఆర్ ను పుష్కరాలకు ఆహ్వానించేందుకు వెళ్లారని వాదన వినిపిస్తుంది. చాలా కాలంగా ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వచ్చిన చంద్రబాబు కృష్ణ పుష్కరాలకు జూనియర్ ను ఆహ్వానించడం వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. గతంలో జూనియర్ 2-3 సార్లు చంద్రబాబుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితాలు రాలేదు అన్న గాసిపులు ఉన్నాయి. అదేవిధంగా బాలకృష్ణతో ఏదో విధంగా రాజీ పడదామని జూనియర్ గతంలో ప్రయత్నించినా బాలయ్య నుంచి సరైన స్పందన రాలేదు అని అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా పోటీగా గత సంక్రాంతికి బాలకృష్ణ జూనియర్ సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదలై నందమూరి వార్ ని క్రియేట్ చేశాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎన్టీఆర్ ని ఆహ్వానించడం వెనుక పవన్ ఎఫెక్ట్ ఉంది అని అంటున్నారు. గత కొంతకాలంగా పవన్ అమరావతి రాజధాని విషయంలో అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలకు భిన్నంగా పవన్ వ్యవహార శైలి ఉంది అన్న ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలతో సంబంధం లేకుండా జనసేన తరపున ఒంటరిగా పోటీ చేయాలి అన్న ఉద్దేశంలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఎదురైతే పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయగల శక్తి ఒక్క జూనియర్ కు మాత్రమే ఉంది అన్న ఒక ఆలోచనతో ఇలా వ్యూహాత్మకంగా తన మంత్రి ద్వారా జూనియర్ ను ఆహ్వానించి తిరిగి నందమూరి కుటుంబం టోటల్ ఫ్యామిలీ షోకు రంగం సిద్ధమవుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాప బాబా రాందేవ్ బ్యాచ్ అన్నమాట.